ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాల సమాచారానికి స్వాగతం. ముందుగా నిన్నటి రోజున దర్శనాల వివరాలు. నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 3వ తేదీ శనివారం తిరుమల శ్రీవారిని 69,232 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్నటి రోజున 26,536 మంది భక్తులు శ్రీవారికి మొక్కుబడుల రూపంలో తలనీలాలు సమర్పించుకున్నారు. 3,22,00,000 రూపాయలు శ్రీవారికి హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్నారు. అలాగే ఎటువంటి టికెట్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో 20 కంపార్ట్మెంట్లలో భక్తులు ఈరోజు ఉదయం 6 గంటల వరకు 20 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారండి. వీరందరికీ దర్శనం అనేది సుమారుగా 12 నుంచి 14 గంటలు పడుతుంది. అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, 2 నడక మార్గాల వద్ద ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది 4 నుంచి 5 గంటలు పడుతుంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 500 రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది 3 గంటలు పడుతుంది. ఇవి దర్శనాల వివరాలు. ఇక ఈరోజు దర్శనాల వివరాలు. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉందండి. అలాగే ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్లైన్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అనేవి 3 కేంద్రాల్లో ఇస్తున్నారండి. అవి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసంలోను, అలాగే తిరుపతికి ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ బస్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే అలిపిరి బస్టాండ్కు దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోను ఈ 3 కేంద్రాలలో ప్రతిరోజు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు 20,000 టోకెన్లు ఇస్తారండి. ఇవి ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి మొదలు పెడతారు. అవి ఆ రోజుకు సంబంధించిన టోకెన్లు ఇస్తారు. ఏ రోజుకు సంబంధించిన టోకెన్లు ఆ రోజే ఇస్తారు. ఆ రోజుకు సంబంధించిన టోకెన్లు అయిపోగానే మరుసటి రోజుకి తెల్లవారుజామున స్లాట్కి సంబంధించినటువంటి టోకెన్లు ఇస్తారండి. ప్రతి టోకెన్ మీద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ మీద టైం ఉంటుంది. మీ దర్శనం యొక్క టైము. మీరు ఆ టైంకి 1 గంట ముందుగా కానీ లేదా ఆలస్యంగా కానీ వెళ్ళవచ్చు. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. ప్రతి ఒక్క భక్తులు కూడా తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా మీ వెంట మీ యొక్క ఆధార్ కార్డును తెచ్చుకోవాలండి. మీరు ఈ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ పొందాలన్నా ఆధార్ కార్డును చూపించి దర్శనం టికెట్ పొందాలండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్టే ఇస్తారు. ప్రతి ఒక్కరూ కూడా క్యూ లైన్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డును చూపించి దర్శనం టోకెన్ పొందాలండి. అలాగే తిరుమలకు నడిచి వెళ్ళడానికి 2 నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి అలిపిరి కాలినడక మార్గం. అలిపిరి కాలినడక మార్గం ద్వారా భక్తులను తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లేదా 9:30 వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. ఈ నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు అలిపిరికి దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ తీసుకొని మీరు అలిపిరి మార్గం కూడా నడిచైనా వెళ్ళవచ్చు లేదా బస్సులో అయినా వెళ్ళవచ్చండి. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు మీ యొక్క లగేజీని అలిపిరి మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్లో ఉన్నటువంటి లగేజీ డిపాజిట్ కౌంటర్ వద్ద మీ యొక్క లగేజీని అప్పజెప్పి రసీదును పొంది మీరు అలిపిరి మెట్ల మార్గం గుండా నడిచి వెళ్తూ తిరుమలకు చేరుకున్న తర్వాత తిరుమల ఎండింగ్ పాయింట్ వద్ద అలిపిరి మెట్ల మార్గం ఎండింగ్ పాయింట్ వద్ద తిరుమలలో కుడివైపున మీ యొక్క లగేజీ తిరిగి ఇచ్చే కౌంటర్ ఉంటుందండి. మీ యొక్క రసీదును చూపించి లగేజీని పొందవచ్చండి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు ఉచితంగా ఇస్తున్నటువంటి సౌకర్యం అండి. మీరు డబ్బులేమీ చెల్లించిన అవసరం లేదు. అలాగే 2వ నడక మార్గం శ్రీవారి మెట్టు నడక మార్గం. ఈ నడక మార్గం ద్వారా భక్తులను నడిచి వెళ్ళడానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. ఈ నడక మార్గంలో 5,000 దివ్య దర్శనం టోకెన్లు అనేవి శ్రీవారి మెట్టు నడక మార్గంలో 5,000 దివ్య దర్శనం టోకెన్లను ఇస్తారండి. భక్తులు మీ యొక్క ఆధార్ కార్డును చూపించి ఈ దివ్య దర్శనం టోకెన్ పొందవచ్చండి. అలాగే 2 నడక మార్గంలోనూ 12 సంవత్సరాల పిల్లల్ని
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. అడవులలో మెట్ల మార్గంలో పులులు సంచరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. కావున భక్తులు గమనించగలరు. అలాగే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు ఆన్లైన్లో రూమ్ లభించినటువంటి భక్తులు ఆఫ్లైన్లో రూమ్స్ రిజిస్టర్ చేసుకునే సదుపాయం ఉందండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద భక్తులు మీ యొక్క ఆధార్ కార్డును, మీ యొక్క మొబైల్ నంబర్ను సిఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి క్యూ లైన్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డును, మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రూమును రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు రూమును రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్కు 30 నిమిషాలు లేదా 1 గంటకి మెసేజ్ వస్తుంది. మీకు ఏ కాటేజీలో, ఏ గెస్ట్ హౌస్లో రూమ్ అనేది అలాట్ చేశారో మెసేజ్ వస్తుంది. మీరు ఆ సంబంధిత కాటేజీ రిసెప్షన్ ఆఫీస్ వద్దకు వెళ్ళి ఆ మెసేజ్ను చూపించి రూమును పొందవచ్చండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. రూమును పొందేవాళ్ళు తెల్లవారుజామున 4 గంటల నుంచి 11 గంటలు 12 గంటల లోపు వెళ్తే మీకు రూమ్ అనేది అలాట్ అవుతుంది, తొందరగా అలాట్ అవుతుంది. 11 గంటలు దాటిన తర్వాత రూమ్ అనేది దొరికే అవకాశాలు తక్కువ అండి. కావున భక్తులు గమనించగలరు. అలాగే తిరుమలలో శ్రీవారికి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకు సింగిల్గా వస్తున్న పర్సన్లకు రూమ్స్ అనేవి ఇవ్వరండి. సింగిల్ వ్యక్తులకు రూములు లభించకపోతేను లేదా రూములు లభించినటువంటి వ్యక్తులు లాకర్స్ పొందే సదుపాయం కలదండి. తిరుమలలో 4 కేంద్రాలలో లాకర్ లభించే సదుపాయం కలదు. ఒకటి మాధవ నిలయం పిఏసి 2, రెండవది పద్మనాభ నిలయం పిఏసి 5, మూడవది యాత్రి సదన్ పిఏసి 1, నాలుగవది యాత్రి సదన్ 3 పిఏసి 3. ఈ 4 కేంద్రాల్లో భక్తులు లాకర్ను ఉచితంగా పొందవచ్చండి. మీ యొక్క ఆధార్ కార్డును చూపించి లాకర్ను ఉచితంగా పొందవచ్చండి. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు. ఓం నమో వెంకటేశాయ.